నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఇంకా 9 అయితే కాలేదు కానీ లేచిపోయినాడైతే నాతో పాటు వచ్చేసారనమాట. అయ్యయ్యో సారీ, రవి అని చెప్పాలా బాబీ అని చెప్పాలా అని కూడా తెలియట్లేదు. ఎందుకంటే బాబీ కంటే ఆయన వీడియోస్కి రీల్స్కి తన పర్సనల్ అకౌంట్లో ఏమైనా పెట్టినా కూడా రవి అనే కామెంట్లు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి రవి గారిని అలియాస్ బాబీ గారిని తీసుకొచ్చేసాను. బోల్డ్ అని ముచ్చట్లయితే మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో ఎందుకు లేచిపోయారండి? ఫస్ట్ క్వశ్చన్. లేచిపోయారా? సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అంతేనా? కానీ నిజంగా బయట అలా పిలిపించుకోవడం కూడా గొప్ప విషయమే కదా. బాగుంటుందిగా, మన గుర్తించి అలా పిలుస్తుంటే. ఏంటి లేచిపోయినాడా అని, నల్లభీమా వంటబ్బాయి అని, రవి అని. వంటబ్బాయి అని మీ పేరు ఆవిడ కూడా పిలుస్తారులేండి, శృతి పిలుస్తారు. నా రీల్స్ కామెంట్స్ మొత్తం అదే ఉంటది. మీ ఒరిజినల్ పేరు అసలు గుర్తున్నట్లేదు ఎవరికి. రవి ఈ సీరియల్ నేమ్సే వస్తున్నాయి. అది కూడా నిజంగా ఒక మంచి గుర్తింపే కదా. అంటే మన పేరు మర్చిపోయి ఆ పేరుతో పిలిచే అది రీల్స్ లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు ఆ పేరు అంటే గ్రేట్. అంతేనా? యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది మీకు? యాక్టింగ్ అంటే ఇంతకుముందు మా సిస్టర్ ఉండేది, ఇలా తమిళ్ మూవీస్ అలా యాక్ట్ చేసేది. అటు నుంచి అలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. జస్ట్ ఆమెను చూసి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చూస్తుంటాం కదా చెయ్యాలి. మా సిస్టర్ అంటే తర్వాత స్టాప్ చేసింది, ఇంకా మనమన్నా కొంచెం బాగా చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చా. కొంచెం బాగా చేయాలని చెప్పి వచ్చారా? తను ఆపేసింది, ప్రజెంట్ ఆపేసింది. తర్వాత నేను చెయ్యాలి, ఇంకా పేరు మంచి పేరు తెప్పించుకోవాలని చెప్పి. మీ పేరే బాబీనా అండి? ఇంకేం పేరు లేదా? బాబీ పేరు అలా ఎలా పెట్టేశారు అలాగా. ఎప్పుడే అడగలేదా మీ మమ్మీ వాళ్ళని మీరు బాబీ అని ఎందుకు పెట్టారు? ఇంక వేరే నేమ్ ఉంది కానీ బాబీ అనే ఉంటది ఎక్కువ. బయట కూడా పెట్టడం, చెప్పడం స్కూల్లో కూడా బాబీ అనే ఉంటుంది. ఆధార్ కార్డులో వేరే ఉంటుంది. ఆ పేరు చెప్పుకోరా ఇప్పుడు? సీక్రెట్. అమ్మో బాబు, ఎందుకని అలా ఏం లేదు. ఓకే. సో ఈ రవి క్యారెక్టర్కి ఇప్పుడు ఇంత పాపులారిటీ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే బేసిక్గా ఒక మెయిన్ లీడ్కి ఉంటుంది పాపులారిటీ, మిగతా వాళ్ళని గుర్తిస్తారు కానీ ఆ మెయిన్ లీడ్తో సహా అంత గుర్తించడం అనేది చాలా తక్కువ సినారియోస్లో ఉంటుంది. మీకు ఎందుకు అంత పాపులారిటీ వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్, ఆ మిడిల్ క్లాస్ సబ్జెక్ట్, ఆ డైలాగ్స్ మొత్తం దానివల్ల. ఓకే. కొన్ని సీరియల్స్ ఎలా ఉంటాయంటే సాగదీస్తూ ఉంటారు. బేసిక్గా ఈరోజు అంటే అనేసరికి ఇంకో వీక్ వచ్చేస్తుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటారు, ఒరిజినల్గా ఎలా ఉంటారు, ఇంకెంతసేపు హీరో బాధపడుతూ మిగతా వాళ్ళని ఆనంద పెడతా ఉండాలి, ఇలా లేకుండా హీరోనే తిరగబడి ఏదైతే నిజమో ఏది కావాలో అలా మాట్లాడేది చాలా తక్కువ సీరియల్స్ ఉంటాయి. అందుకనే మీ సీరియల్ టాప్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, వచ్చేసారు మొత్తానికి. లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. అప్పుడప్పుడు సెకండ్ వస్తుంది రేర్గా, లేదు ఫస్ట్ కార్తీక దీపం, లేదు ఇది చాలా వీక్స్గా ఫస్ట్ ఉంది. ఓకే. దట్ 9 PM స్లాట్ అంటే యాక్చువల్ ముందు లేదు, ఎప్పుడు ఇదే 9 PM స్లాట్లో టాప్ 1. ఓకే. 7:30కి అయితే అసలు ఇంకా 7:30 కూడా రావట్లేదు. 7:30కి ఇస్తే ఇంకా వేరేలాగా ఉంటుంది. కానీ 9 PMకి ఇప్పుడు అలవాటు పడిపోయారు, బాగానే అలవాటు పడిపోయారు. జెంట్స్ లేడీస్ చాలా బాగా. కానీ 9 దాకా వెయిట్ చేయడం కూడా కష్టమే కదా. లేదు, నాకు కలిసిన చాలా మంది చెప్తుంటారు మార్నింగ్ హాట్స్టార్లో చూసేస్తారు చాలా మంది. 9 చూస్తారు కానీ హాట్స్టార్లో ఎక్కువ మంది చూసేస్తారు. ఇంకా కొంతమంది మీ సీరియల్ ని ఫొటోస్ మాత్రమే పెట్టి యూట్యూబ్ లో స్టోరీ చెప్తా ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో పెడతారు, ఫేస్బుక్ లో పెడతారు. కోపం రాదా మీకు అలా? కోపం ఎందుకు, వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు కోపం? అలా పెట్టకూడదు కదా. పెట్టకూడదు, అది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి మీరేమనలేరు, మనకు పాపులారిటీ వస్తుంది అంతే కదా. మీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, రవి అనే క్యారెక్టర్ సీరియల్లో చాలా అమాయకంగా, ఈ క్యూట్గా, ఇన్నోసెంట్గా, అంటే అమ్మాయిల రాకుమారుడు, కళల రాకుమారుడు అంటారు కదా. ఏదో మొన్న సినిమాలో విన్నాం, ఎక్కడ కత్తిబట్టి రౌద్రంతో యుద్ధం చేసే వాళ్ళకంటే అమ్మాయి బాధను అర్థం చేసుకుని కన్నీళ్ళు తుడిచే వ్యక్తే అమ్మాయిలు కోరుకుంటారు అని. మీ క్యారెక్టర్ అలాంటిదే కదా. మీకు చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఇంతే చెప్పారా, ఇన్నోసెంట్ క్యారెక్టరే ఉంటుంది? స్టార్ట్ నాకేం చెప్పలేదు, బ్రదర్స్ ఇక్కడ థర్డ్ బ్రదర్, ఇక్కడ సెకండ్ లీడ్ అలా చెప్పారు అంతే. తర్వాత యాక్చువల్ తమిళ్ రీమేక్ ఇది, దాంట్లో చూసి ఫాలో అవుతారు, నేనే చూస్తూ ఉండేవాడిని. మీరు సీరియల్స్ చూస్తారా? చూడాలిగా, మనం చేసే సీరియల్ మనం చూడాలిగా. మీకు వచ్చిన తర్వాత చూసారు? ముందు మా మదర్ చూస్తుంటది, అన్ని సీరియల్ చూస్తుంటది, దాంట్లో కూర్చొని మనం చూడాలిగా, తప్పదుగా మనం.
ఆ టైంకి రిమోట్ లాగేసుకుంటే రోజు మార్నింగ్ లేస్తే నైట్ వరకు హాట్స్టార్ జీపే మొత్తం కవర్ చేశాను మామూలుగా. ఇంక మనం చూడాలి తప్పదు. శుభం అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, చూసారా మీరు? అది కూడా వచ్చింది యాక్చువల్గా రీల్ 9 PM సేమ్ అది 9 PM ఆ మూవీలో, ఇది 9 PM ఇది కూడా పెట్టి రీల్స్ పెట్టారు గుడి గంటలు. గుండె నిండా గుడి గంటలు బాగా పాపులర్ అవుతుంది కదా ఈ మధ్య. ఎలా అనిపిస్తుంది అంత? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సింపుల్గా సింగిల్ వర్డ్లో చెప్తారా మీరు ఏదైనా? అంటే నార్మల్గా మాట్లాడడం తక్కువే మాట్లాడతారా? అంతే, ఎక్కువ మాట్లాడు. ఎందుకలా? ఇంట్రోవర్టా? లైట్గానా? అంబివర్ట్ అయి ఉంటారు నాకు తెలిసి. అంబివర్ట్ అంటే మనకి నచ్చిన వాళ్ళ దగ్గర బాగా ఎక్కువ మాట్లాడడం, కరెక్ట్. ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ మాట్లాడడం. అంతేనా? నవ్వడం. ఒక రెస్పెక్ట్ అనుకోండి అంతే. ఒక రెస్పెక్ట్. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందండి, మీ నోటి నుంచే విన్నాను నేను, ఎక్కడో విన్నాను మొత్తానికైతే. సో గుండె నిండా గుడి గంటలు, ఈ సీరియల్లో ఉండే క్యాష్ గురించి మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. బాలు గారు సీరియల్లో ఎలా అంటే ఫేవరెట్ క్యారెక్టర్. అసలు సీరియల్లో కథ లేకపోయినా సరే ఆయన కోసం చూడగలిగినంత ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు సీరియల్కి. బయట ఎలా ఉంటారు? బయట కూడా బాగుంటారు చూడడానికి. నాను బాగా కలిసి బాగుంటాడు, జోక్స్ చేస్తుంటాడు సేమ్ ఆ క్యారెక్టర్లో. కొంచెం బయట కూడా అలానే ఉంటాడు. మీతో ఎలా ఉంటారు? నాతో కూడా అలానే ఉంటాడు. ఓకే, అంటే జోవియల్గానే ఉంటారు బయట కూడా. ఇంకొక అతను కూడా ఉన్నారు కదా మీతో పాటు, మనోజ్ క్యారెక్టర్ చేసి. అతను అంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్లో ఉంటాం, ఇద్దరం ఎక్స్ట్రీమ్లో ఉంటారు. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్? మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంక తెలుగు ఇంకా ఒకే రూమ్, యాక్చువల్గా షూట్లో ఒకే రూమ్ ఉంటుంది మా ఇద్దరికి. నేను మనోజ్ ఒకే రూమ్, యశ్వంత్ ఒకే రూమ్లో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎక్కువ మీ గురించి అడగాలంటే అక్కడ అడగాలేము. వద్దా? ఎందుకు అక్కడ మరి ఎక్స్ట్రీమ్ ఉంటారు? ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అబ్బో, ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఓపెన్గా అంటే లైక్ అంటే రే అలా పిలుచుకుంటాం కదా, ఫ్రెండ్స్ ఎలా ఉంటాం మామూలుగా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలా ఉంటాం. ఓకే, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? మీరు తిరుపతి నుంచి అని నాకు తెలుసు. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? చైల్డ్హుడ్ నేను స్కూల్కి కూడా సరిగా వెళ్ళేవాడిని కాదు. అప్పుడప్పుడు బంకులు కొట్టి సైకిల్ ఎత్తుకుని అలా తిరిగి అక్కడక్కడ ఉండేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. టాపరా మీరు అని అడగబడలేదు? టాపర్ అయితే ఎందుకు స్కూల్కి వెళ్ళకుండా ఉంటాం. బ్యాక్ బెంచరా? అంతే. గొడవ చేసే వాళ్ళు అప్పుడైనా స్కూల్లో, లేకపోతే అప్పుడు కూడా సైలెంట్గా? స్కూల్ తర్వాత ఉండేది. స్కూల్ తర్వాత అంటే 4 అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గొడవ చేసేవాళ్ళు. కాలేజీలో కూడా అంతే. టాపర్ అయితే కాదు. చదువు అసలు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేదు. మీ మమ్మీ వాళ్ళు ఏమనేవాళ్ళు కదా? ఎందుకు కొట్టేవాళ్ళు బాగా, చాలా చేసేవాళ్ళు. స్కూల్కి వెళ్ళాలి అస్సలు కొట్టి. నేను ఒక చిన్నప్పుడైతే మా విలేజ్లో ఒక 5th క్లాస్ వరకు విలేజ్లో ఉన్నాం, నియర్ టు గాదంకి అని. అక్కడ అయితే అప్పుడు స్కూల్కి వెళ్ళదు, ఎంతమంది అక్కడ ఊర్లో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఒకరు చెయ్యి అయితే కొరికేసాను నేను. అప్పుడు చెయ్యి కూడా కొరికేసా. అంత వైలెంట్ అప్పుడే మీరు? అంత వైలెంట్, స్కూల్కి వెళ్ళకూడదని. స్కూల్కి వెళ్ళకూడదు తీసుకెళ్తున్నారు స్కూల్కి పట్టుకొని లాక్కొని. సో వెళ్ళకూడదు, ఏదైనా చేసి తప్పించుకోవాలి. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిందండి? చాలా సార్లు. అక్కడ యాక్టింగ్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. చాలా సార్లు చెప్పి కడుపు నొప్పి వస్తుందమ్మా నేను పోను స్కూల్కి. సో డ్రాప్ అవుట్ కదా, గెస్ట్ చేశాను చూసారా నేను? నిజంగా డ్రాప్ అవుటా? డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకని? చదివేసి కొంచెం ఇటు రావాల్సింది కదా. చదివినా మనం అక్కడేం జాబ్ ఏం చేయంగా, మనం చదివినానికి పెద్ద జాబ్స్ ఏం కూడా రావు. సరే మన జాబ్స్ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి మనం ఇటు వచ్చాం. మన జాబ్ వేరే వాళ్ళకి ఇద్దామని ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి. మన చదివేదానికి పెద్ద జాబులు ఏం రావు. ఇంక మనం ఇటు సైడ్ వచ్చాం, ఇంకా అంత చదువు కూడా ఎందుకు, ఇటు సైడ్ వచ్చేసాం. మీ అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? అంటే జాబ్ మా మదర్ హౌస్ వైఫే, మా నాన్న క్యాబ్ డ్రైవర్, ట్రావెల్స్ తిరుపతిలో. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ఇంకా ఇంత చేస్తున్నా కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? మీరు ఎప్పుడు వద్దు నాన్న ఇంకా చేయకండి నేను సంపాదిస్తున్నాను కదా? అది నార్మల్ వెళ్తూ ఎర్లీగా వచ్చేసా, పెద్ద రిస్క్ ఏమి ఉండదు.
ఓన్ కార్ ఉంది కాబట్టి ఓన్ అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడం రావడం అలా ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళేసి వస్తాం. ఇంకా వాళ్ళ ఉంటది కదా మనం చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు బట్ చేస్తారు. ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేశారా? లేదు, ఇంకా మనం ఇంకా స్టేజ్కి వెళ్ళాక చెప్పాలి. అంతేనా? మనం ఇప్పుడు కూడా స్టార్టింగ్ లోనే ఉన్నాగా. అంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఏదో సినిమాల్లో చూపించినట్టు ఫాదర్ ని హగ్ చేసుకోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది అంటుంటారు కదా, మీకు అలా మంచి రిలేషన్ ఉంటుందా? భయపడతారా మాట్లాడడానికి? నాన్న లేదు, బాగా మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఫ్రెండ్స్ లో ఉంటారు. ఎంత ఫ్రెండ్స్, ఎంత రేంజ్ అనుకోవచ్చు? మీరు యశ్వంత్ కలిసి ఉన్నంత ఫ్రెండ్స్ అనుకోవచ్చు? అంత లేదు కానీ బాగా ఫ్రీగా అన్నీ మాట్లాడుకుంటాం. మీ మమ్మీతో ఎక్కువ మాట్లాడతారా? మా మదర్తో ఎక్కువ. నాన్నతో ఎక్కువ? మా మదర్తోనే ఎక్కువ. మా మదరు నేను డిస్కస్ చేసినప్పుడు కూడా చూస్తుంటాడు, నాది ఎక్కువ మాట్లాడి నీది ఎక్కువ మాట్లాడుతుంటాడు ఎప్పుడు అని కూడా రోజు వస్తుంటది. ఎక్కువ మా మదర్తోనే ఉంటుంది. అమ్మాయిల గురించి చెప్తారా ఇంట్లో? అమ్మాయిల గురించి మా నాన్నకే చెప్తుంటారు వచ్చి. యాక్చువల్గా మా నాన్న రీసెంట్గా ఒకటి అదే చెప్పాను కదా, క్యాబ్ డ్రైవర్ని ఎవరో వచ్చారు యాక్చువల్గా ఆ కార్ ఎక్కడానికి తిరుమలలో. అప్పుడు నా వాల్ పేపర్ ఉండేది నాది ఫోన్లో. వాళ్ళ ఫోన్లో చూసి వాల్ పేపర్ గురించి రవి రవి అన్నారంట. రవి అంటే ఇలా మా కొడుకు సన్ అని చెప్తే అడిగని చెప్పండి అని అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు మా నాన్న. పొంగిపోయి ఉంటారు కదా. మా మదర్కి చెప్పాడు. అడిగింది ఎవరు? అమ్మాయిలా? అమ్మాయిలు. మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు. మా నాన్న రికమెండ్ చేస్తుంటాడు మాట్లాడండి. మీకా? నాకు రికమెండ్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడిస్తుంటారు. అరే మాట్లాడిస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేసారు లిఫ్ట్ చేయరా, వాళ్ళతో మాట్లాడు అలా చెప్తుంటాడు. రికమెండేషన్స్ వస్తున్నాయి. అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? కాలేజ్ స్టేజ్ లో ఉండే వాళ్ళ? పోనీ క్రష్? కాలేజ్కి వెళ్తే కానీ సీరియస్లీ అసలు వెళ్ళలేదా? కాలేజ్కి వెళ్ళడం ఏం వెళ్తాం, ఎప్పుడో ఒకసారి. చెప్పాను కదా, ఇంట్రెస్ట్ లేదు పెద్దగానే. నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఎలా కొట్టుంటారు మిమ్మల్ని ఇంట్లో. కాలేజ్ అక్కడ కొట్టలేదులే కానీ అప్పుడు స్కూల్ టైంలోనే ఎక్కువ కొట్టింది. అప్పుడే కాలేజ్లో వదిలేశారు? ఇంకా కాలేజ్లో అంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ అని తెలిసింది, ఇంకా వదిలేశారు. మీకు అప్పటికే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? అప్పటికే ఉండేది. అంటే ఒక మంచి ఏజ్ వచ్చాక వెళ్దాం చేద్దాం అని ఒక ప్లాన్ ఉండేది. ఏజ్ వచ్చాక చేద్దాం. స్టార్టెడ్ విత్ సీరియల్సా మీరు? అంటే డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే ఇలా ఏమైనా చేస్తారా? సీరియల్స్. డైరెక్ట్ సీరియల్స్. ఏంటి మీ అక్క రికమెండ్ చేసేది? రికమెండేషన్ ఏం లేదు. మా అక్క అసలు అటు సైడ్ తమిళ్ చేసేది, మూవీస్ చేసేది. ఇప్పుడు మా అక్క అడుగుతూ ఉంటుంది నన్ను రికమెండ్ చేయండి. ఓకే, మరి ఎలా వచ్చింది మీకు ఆఫర్? లేదు, కాంటాక్ట్స్, ఒక ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్స్, మేనేజర్స్ కాంటాక్ట్స్ అలా తీసుకున్నా. డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసా చెప్పకుండా. ఇంట్లో చెప్పేసి వచ్చా. ఇంట్లో చెప్పేసి వెళ్తున్నామని. వాళ్ళకి మా మదర్కి నమ్మకం ఉంది కానీ మా నాన్నకి ఎందుకురా లేదు, నమ్మకం లేదు యాక్చువల్గా. వచ్చేసా హైదరాబాద్కి వచ్చి, రూమ్ కూడా లేదు. నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం. అనుకోకుండా అలా వచ్చేసారు. రావాలని వచ్చాం కానీ రూమ్ తీసుకోలేదు. వచ్చాక ఒక ఫ్రెండ్ రూమ్ లో ఉండి ఆ రోజు రూమ్ సెర్చ్ చేసి రూమ్ తీసుకొని ఉండి, తర్వాత నా మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా కాంటాక్ట్ అయ్యాను. తర్వాత విత్ ఇన్ 1 డేలోనే వచ్చిన 1 డేలోనే ఫోన్ కాల్ వచ్చింది జమునీ సీరియల్ నుంచి. ఇలాగా ఉందని చెప్తే వెళ్ళి చేశాను ఫస్ట్ సీరియల్ హంసగీతం అని జమునీ టీవీలో. అదృష్టం ఉండాలంటారు. యాక్చువల్గా నేను వచ్చిన హైదరాబాద్కి విత్ ఇన్ 1 వీక్లో టీవీలో టెలికాస్ట్లో కనిపించా. విత్ ఇన్ 1 వీక్లో టెలికాస్ట్ కూడా అయిపోయింది నేను వచ్చిన దాంట్లో. ఇంకా అప్పటికి ఓకే చేస్తాడని నమ్మకం వచ్చింది అందరికి. ఇంట్లో మీ నాన్న కూడా, ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ. కానీ నిజంగా అదృష్టం ఉందండి మీకైతే. అంటే ఎంతో మంది అక్కడ ఇక్కడ ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకంటే ఏంటంటే అదే మా సిస్టర్ ఉండేది, అలా ఉండేది కాబట్టి కొంచెం ఐడియా ఉండేది ఎలా వెళ్ళాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలని కొంచెం ఐడియా ఉంది అంతే. ఇప్పుడు మీ సిస్టర్నే మీరు రికమెండ్ చేయలేకపోతున్నారు చూడండి, అంతే అదృష్టం ఉండాలి నిజంగా ఏమైనా రావాలంటే. మీకుంది కొంచెం అట్లా, ఎప్పుడో నూకలు రాసి పెట్టినట్టున్నాయి మీకు ఇలా కదా. అలా అనిపిస్తుందా మీకు కూడా అప్పుడప్పుడు? కొంచెం అదృష్టం ఎక్కువ ఉంటుంది మీకు అని. అదృష్టం అన్నీ ఉండాలి కదా, దాంతో కలిసి రావాలి, టాలెంట్ కలిసి రావాలి, అదృష్టం రావాలి. అదే తిరుపతి వెంకన్న స్వామి 7 నాకు కానీ లక్కుండి ఏదో డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో, చెప్తారా మీరు అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా? ఆ లాంగ్వేజ్, ఆ స్లాంగ్ లో వస్తుంది కానీ ఇప్పుడు మీ తిరుపతే కదా, ఒకసారి మా కోసం మీ ఫ్యాన్స్ కోసం సేమ్ డైలాగ్. ఈసారి కానీ 7 కొండల వెంకన్న స్వామి నా ఎనకుండి నడిపించినాడా, పెద్దోడైపుడు సామే. చాలా పెద్దోడే కదా మీరు, పెద్దోడని చెప్పేసారు కానీ చాలా బాగా వచ్చింది, అదే ఉంచుకుందాం. బాగా చెప్పారు కూడా యాక్చువల్లీ. ఇప్పుడు అదే డైలాగ్ ఏడుస్తూ చెప్పండి. ఏడుస్తున్నా ఇప్పుడు ఆడిషన్ కాదు, నవరసాలు చెప్పడం ఈజీగా ఉండాలి కదంటే మీకు. ఏడవమంటే మరి కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకునే అవసరం లేదు, జస్ట్ నవ్వుతూ చెప్పండి పోనీ అదే డైలాగ్.
వద్దులేండి ఎందుకు ఏమో అండి, మీకేం తెలుసు, ఏ సినిమా డైరెక్టర్ చూస్తుంటారో తెలియదు మీకు కదా. అవును. ఈసారి కానీ 7 వెంకన్న స్వామి ఆ ఎన్నకొండ నడిపించినాడా పెద్దోడైపోడుతా స్వామి. నిజంగా బాగా చెప్పారండి, నిజంగా బాగా వచ్చింది. ఇందాక దానికంటే ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. నైస్ యాక్టింగ్, ఏమంటారు, మంచి ఒక ముందుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఒక డౌట్ వచ్చేది నాకు, ఇలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, నేను సీరియల్ చాలా సార్లు షూటింగ్స్ చూస్తే డైలాగ్ ప్రాంప్ట్ పరిగెడుతూ చెప్తుంటారు వీళ్ళు పక్కన నిలబడి, మీరు వెంట వెంటనే వాళ్ళని అందుకొని చెప్పాలి కదా. ఎలా ఎంత కష్టంగా ఉంటుంది అసలు అది? కొంచెం కష్టమే, ఓన్ నేర్చుకొని చెప్పడం కొంచెం ఈజీ అనిపిస్తుంది. ప్రాంప్టింగ్ అది అందుకోవాలి కదా, అందుకొని అది ఏం చెప్తున్నారు, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి, రెండు సైడ్ మైండ్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తుండాలి, ఇక్కడ చూపు ఇటు సైడ్ వేయాలి, ఇక్కడ చూపు ఇలా ఉండాలి. అది కూడా వాళ్ళు చిన్నగా కూడా చెప్పరు, ప్రాంప్టర్ అంటే అలవాటు పడే, అంటే సీరియల్కి అలవాటు వచ్చిన ప్రాంప్టర్ అయితే మనకు తగ్గట్టు చెప్తాడు. ఆ ఆర్టిస్ట్ కి ఎలా చెప్పాలి, ఉంటది కదా ఆ క్యారెక్టర్ ఎలా చెప్పాలి అది చూసి చెప్తారు. ఇప్పుడు కొత్తగా ఉన్న ప్రాంప్టర్ వచ్చాను ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. ఓకే, మీకు బిగినింగ్ లో అంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓకే, మరి బిగినింగ్ లో ఎలా ఉండేది ప్రాంప్టింగ్ ని అందుకోవడం, వెంట వెంటనే క్యాచ్ చేయడం? కష్టంగా ఉండేది, అలా తర్వాత అలవాటైంది. టేకులు తీసుకునే అప్పుడు స్టార్టింగ్ లో టేకులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 474 ఎపిసోడ్ నడుస్తుంది అనుకోండి, కరెక్ట్ గా అదే నడుస్తుంది అనుకుంటా ఐ థింక్. ఇక్కడ మనకు అది నడుస్తుంటే మీరు ఎన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ ఫినిష్ చేసి ఉంటారు షూటింగ్ కి? లేదండి, ఇప్పుడు మేబీ ఒక 1 వీక్ ఎపిసోడ్, 10 డేస్ 1 వీక్ అంతే. ఒక్కొక్కసారి ఏంటంటే ఈరోజు షూట్ చేసి రేపు టెలికాస్ట్ అవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క బిట్ దాంట్లో నైట్ టెలికాస్ట్ అవడం రోజులు కూడా చేశారు అలాగా. అవునా? అప్పటికప్పుడు అప్పటికప్పటికే ఇప్పుడు మార్నింగ్ చేసి ఒక్కొక్కసారి హాట్స్టార్ లేటుగా వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? అవును. అప్పుడు ఎపిసోడ్ ఉండదు, చిన్న చేసి నైట్ టెలికాస్ట్ చేస్తారు అలాగా. మీ గుండె నిండా గుడి గంటలకు అలా అయిందా ఎప్పుడైనా? కొన్నిసార్లు జరిగింది అప్పుడు, అంటే డేట్స్ ఎవరిదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, అంటే మొత్తం ఎపిసోడ్ కాదు ఏదో ఒకటి ఉంటది కదా ఆ ఎపిసోడ్ లో చిన్న బిట్ అలా చేసి అప్పుడు పంపిస్తారు, అప్పుడు నైట్ టెలికాస్ట్ చేస్తారు. అలా ఉంటది. కొన్నిసార్లు బ్యాంకింగ్ ఉంటది. డబ్బింగ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు మీ సీరియల్స్ కి ఎస్పెషల్లీ? మెయిన్ డబ్బింగే కదా, మనం చెప్పేసి వచ్చేస్తాం, ఆ డబ్బింగే కదా, వాళ్ళు అదే కదా వింటారు ఎక్కువ మన వాయిస్ కన్నా. ఎగ్జాక్ట్లీ. మీకు తెలుగు వచ్చు కదా, మీరు ఎందుకని మీ సీరియల్ కి మీరే డబ్బింగ్ చెప్తారు? తెలుగు అందరికీ చాలా మంది తెలుగు వచ్చు, కానీ అంటే ఏంటంటే డబ్బింగ్ ఏంటంటే మనం ఓన్ ఇంకా ఇక్కడే ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, చెప్పాలి, చాలా అంటే మనం ఇప్పుడు డబ్బింగ్ అని ఇప్పుడు వేరే సీరియల్స్ చేసుకోవాలనుకుంటే డబ్బింగ్ మనం కష్టం. ఓకే, ఇప్పుడు షూట్ అయిపోయింది, ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, వేరే షూట్కి వెళ్ళిపోతాను, ఇప్పుడు డబ్బింగ్ ఉందనుకో ఎప్పుడో నైట్లో చేస్తారు, ఎప్పుడు ఒక్కొక్కసారి షూట్ టెలికాస్ట్ ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు షూట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది, అది కష్టం కదా అని ఇప్పుడు మమ్మల్ని అడగలేదు యాక్చువల్గా డబ్బింగ్ చెప్తారని కూడా అలా చెప్తున్నారు. ఓకే, బట్ చెప్పే ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏమైనా? ఉంది కానీ ఆ టైం తీసుకొని టైం కుదరదు. సీరియల్స్ లోనే ఆల్మోస్ట్ 16-18 గంటలు సీరియల్ షూటింగ్ చేస్తూ ఉంటారంటారు, ఎంతవరకు నిజం అండి దీంట్లో? చేస్తానండి. ప్రజెంట్ అయితే మా 9 to 9, ఒకసారి 9:30, 10 అప్పుడప్పుడు అవుతుంది అంతే. కొన్ని వేరే సీరియల్స్ ఇంతకుముందు చేసాను, అప్పుడప్పుడు ఒకసారి 12 కూడా అయిన రోజులు. 12 కొంతమంది చెప్తుంటారు 2 అయింది, మార్నింగ్ 2 వరకు చేసాము, కొంతమంది ఆర్టిస్టులు చెప్తుంటారు, అవుతుంది. ఓకే, 9 to 9 అంటే మీకుండేది మేబీ ఒక 2 hours ఉంటుంది అనుకోండి, అయినా కూడా పొద్దునుంచి రాత్రి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతే. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు సీన్ లేదంటే ఇప్పుడు కో డైరెక్టర్ మేనేజర్స్ ఏంటంటే సీన్ మీది ఆఫర్ నుంచి ఉంటుందండి, కొంచెం ఆ టైంకి వచ్చేయండి అని చెప్తారు. కొంతమంది ఏంటంటే మార్నింగ్ పిలిపించేస్తారు. ఓకే, అలా ఉంటది. మీరు ఇప్పటి వరకు బాగా ఇబ్బంది పడిన సీన్ ఏంటి షూటింగ్ లో? ఇబ్బంది పడిన సీన్ చేయడానికి కానీ లేకపోతే సిగ్గుపడ్డం కానీ, ఈ సీన్ కొంచెం కష్టంగా ఉంది అని ఏం లేదు, కానీ ఆ జీవితంలో పడమటి సంధ్యారాగం చేసాను ఆ సీరియల్. దాంట్లో ఏంటంటే రవి క్యారెక్టర్ కి ఆపోజిట్ మొత్తం యోయో మొత్తం అది యాక్చువల్గా పంచి కట్టుకుంటాను మ్యారేజ్ సీక్వెన్స్, పంచి కట్టుకొని ఆ పంచ తగులుకొని కింద పడాలి, పంచ ఊడిపోతుంది, ఊడిపోతుంది. అది కొంచెం అంటే లోపల బాక్సర్ అది షార్ట్ వేసుకున్నా, అప్పుడు రియల్ గానే నేను పడ్డా, మోకాలు చెప్పులు ఇదంతా అదిరే, ఎందుకంటే మళ్ళీ టేక్లో అవుతుంది, ఎందుకంటే రియల్ గానే నేను ఆ కాలు మీద పడాలి యాక్చువల్ గా, ఆ పంచ ఊడిపోవాలి పూర్తిగా. అది సిగ్గుగా అనిపించింది? సిగ్గుగా ఏమనిపించలే, బాగానే
కొంచెం లైట్గా ఇబ్బంది పడ్డారు. ఫైటింగ్ సీన్స్ లో ఎప్పుడైనా నిజంగా కొట్టించుకున్నారా? అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య బాలు గారిది మీరు పోలీస్ స్టేషన్ లోనే ఎక్కడో ఉంటారు, ఒక సీన్ ఉంటది, అక్కడికి వెళ్తే బాలుగారు మిమ్మల్ని కొట్టేస్తా ఒక్కొక్క తగిలే కూడా నాకు. కొడతారా నిజంగా? నిజంగా కొట్టరు, కొట్టాలని ఇంటెన్షన్ ఉండదు, ఆ టైంలో ఆ ఫోర్స్ లో తగులుతుంది అంతే. నేనే చెప్తా ఒక్కొక్కసారి కొట్టేసే బ్రో పర్లేదు, మళ్ళీ ఆ ఫోర్స్ ఇవ్వు అని చెప్తాను. ఒకసారి ఆ చైన్స్ దిగిపోవడం చాలా జరిగి. మీ డ్రెస్సెస్ అన్ని మీరే తీసుకోవాలి కదా సీరియల్ కి? సినిమాలకైతే కాస్ట్యూమ్స్ ఇస్తారు, మీకు అలా ఉండదు. బాలు గారిని మీరు అన్న అని పిలుస్తారా, బ్రో అని పిలుస్తారా, లేకపోతే మచ్చా మామ అట్లా పిలుస్తారా? బ్రోనే. బ్రో. తను అంటే రవి బాబీ అని పిలుస్తాడు. రవి బాబీ. సీరియల్స్ ఎట్లా అసలు మీ ఒరిజినల్ పేరు ఎవరైనా మాట్లాడతారా అండి? మాట్లాడు చాలా తక్కువ. అరే రవి 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 అదే ఉంటది. అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచినా కూడా రవి అన్న రవి అన్న రవి అలానే ఉంటది, రవి అనే ఉంటది. మీ సీన్స్ అప్పటికప్పుడు అది చేసొచ్చి ఇక్కడ చూసుకుంటూ ఉంటారు మానిటర్ లో, మీరు చూసుకొని ఈ సీన్ బాగాలేదు నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను అలా ఏముండదు. బాగాలేకపోతే డైరెక్టర్ గారే చెప్తారు, నరేష్ గారు డైరెక్టర్ చాలా బాగా చేస్తారు, ఆ సారే చెప్తారు ఇది బాగాలేదు ఇంకో టేక్ చేద్దాం అలా చెప్తాను. మనం వెళ్ళి చూసుకొని ఎలా ఏం లేదు, ఒకసారి బాగాలేదంటే పిలిచి ఇలా ఉంది చూడు తర్వాత ఇలా చేయని చెప్పి చూపిస్తారు అంతే. కానీ అంత టైం ఉండదేమో, టైం ఉండదు యాక్చువల్ గా, బాగాలేకపోతే ఫాస్ట్ నడుస్తూ ఉంటది. డైలాగ్ రైటర్ ఎవరండి? అందరూ పాపం చేతులెత్తి దండం పెట్టమని అడుగుతున్నారు ఆ డైలాగ్ రైటర్. ఆసం శ్రీనివాస్ గారు అని బాగా రాస్తున్నారు, చాలా బాగా రాస్తారు. మెయిన్ అసెట్ ఏంటంటే డైలాగ్స్, ఏమో అడిగిన డైలాగ్స్ బాగున్నాయి చెప్తుంటారు. ఆసం శ్రీనివాస్ గారు. ఇంత ముందు కార్తీక దీపం 1 కూడా సారే. అంత క్రేజ్ అంత రావడానికి కూడా సార్ కూడా. ఓకే. గుండె నిండా గుడి గంటల సీరియల్ ఎగ్జాక్ట్ గా తమిళ్లో ఉంది, అది చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటది, ఇక్కడ కొంచెం లాగ్ చేస్తున్నారు అనే కామెంట్ కూడా వినిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అంటే మన తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు కొంచెం లాగ్ కాదు, కొంచెం లైట్ గా యాడింగ్స్ కొంచెం అలా చేశారు అంతే. ఏంటంటే ఇక్కడ సిస్టర్ లేదు యాక్చువల్ గా, తమిళ్ ఆ రీమేక్ లో సిస్టర్ లేదు, కన్నడలో రీమేక్ చేస్తాం, మలయాళం హిందీలో కూడా చేస్తున్నారు. దేంట్లో సిస్టర్ లో ఓన్లీ 3 brothers, దీనిలో సిస్టర్ పెట్టారు కదా, ఆ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా స్టోరీ అలా యాడ్ చేసి. యాక్చువల్ గా ఫస్ట్ 3 brothers సిస్టర్ లేదు, యాక్చువల్ కాల్ వచ్చింది ఇలా 3 brothers అండి ఇలా చెప్పారు మొత్తం. కట్ చేస్తే లేదు ఆ క్యారెక్టర్ చేయట్లేదు, ఆ బ్రదర్ ప్లేస్ లో సిస్టర్ని పెడుతున్నాం అన్నారు. సార్ కొంచెం డిసప్పాయింట్. అదే ఆ సిస్టర్కి హస్బెండ్ అదే అది చెప్పారు. ఓకే అనుకున్నా, సరేలే అదైతే బాగుంటది బ్రదర్ మనకు అనుకున్నా. కొంచెం గ్యాప్ వచ్చింది అప్పుడు, 1.5 year గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఫిల్ చేద్దాం అనుకున్నా, సరేలే మళ్ళీ మిస్ అయిన ఛాన్స్ అనుకున్నా. తర్వాత మళ్ళీ లేదు బ్రదర్ కంపల్సరీగా ఉండాలని ఛానల్ వాళ్ళు అప్పటికి సిస్టర్ని టెలికాస్ట్ చేశారు. సిస్టర్ క్యారెక్టర్ పెట్టేసి టెలికాస్ట్ అయిపోయింది, చిల్డ్రన్స్ ఎపిసోడ్స్ అదన్నీ తీసేశారు. అప్పటికి రవి అనే క్యారెక్టర్ తమిళ్లో అప్పుడు స్టార్ట్ అయింది లవ్ ట్రాక్ అలా స్టార్ట్ అయింది. లేదు ఛానల్ వాళ్ళు కంపల్సరీగా ఉండాలి బ్రదర్ క్యారెక్టర్ ఉండాలి, సిస్టర్ ని పెట్టండి, అలాగా బ్రదర్ ని పెట్టి అలా చేసుకోండి అని చెప్పి మధ్యలో అంటే ఒక స్కెడ్యూల్ అయిపోయాక 2వ స్కెడ్యూల్కి వచ్చా. సింగిల్ స్కెడ్యూల్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చాను. ఏంటంటే అన్ని బ్రదర్స్ అయిపోద్ది ఎవరు చూడరు ఏం అన్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ రవి ట్రాక్ కి ఆ ఇంపార్టెన్స్ ఉండడం, ఆ ఇంపార్టెన్స్ ఉంది కదా. తర్వాత నేను పెళ్లి చేసుకోవడం, నాన్నకి హార్ట్ అటాక్ రావడం చాలా ఉంది కదా, ఇంక పెట్టాలని చెప్పి ఇంక పెట్టారు. పెళ్లి కూడా చాలా డైమెన్షన్స్ లో చేసుకోవడం వీటన్నిటికీ కలిసి వచ్చేసరికి అండ్ మీ లవ్ ట్రాక్ కూడా బాగా సూట్ అయింది. ఏమంటారు మంచి కపుల్లో బాలు మీనా బాలు మీనా రవి శృతి వీళ్ళిద్దరు మంచి వాళ్ళు, ఎదుటి వాళ్ళు మంచితనాన్ని కోరుకునే మంచి వాళ్ళు మన వాళ్ళు అని చెప్పేసి. నాదైతే ఏంటంటే ఎవరిని నొప్పించకూడదు, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి ఫ్యామిలీ, అలాంటి క్యారెక్టర్ నాది. తను ఎలా ఉంటుంది శృతి? విహారిక కదా? విహారిక. తను బాగుంటది జోలిగా, బయట బానే మాట్లాడుకుంటారా? ఆఫ్ ది కెమెరా అసలు మాట్లాడుకుంటారా మీ టీం అంతా? మాట్లాడుకుంటాం. ఎక్కువ ఏంటంటే మన షార్ట్ సీన్ లేకపోతే ఎక్కువ ఎవరెవరు రూమ్ లోనే ఉంటాము. ఇంకా అందరూ ఫ్యామిలీ సీన్స్ ఉన్నప్పుడు చెప్తుంటారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడే కూర్చొని ఉంటాం, అప్పుడు మాట్లాడుకుంటాం. ఓకే, అప్పుడు కూడా సీన్ గురించే మాట్లాడుకుంటారేమో? లేదు మామూలుగా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు, ఎప్పుడు ఒకసారి రీల్స్ చేయడం. రీల్స్ అయితే చూస్తూ ఉంటాను నేను. మొన్న ఏదో బెంచ్ మీద ఒక రీల్ చూసాను. అవును, అది బాగా ట్రెండ్ వైరల్ అయింది యాక్చువల్ గా. ఏమైందిరా అంటే 19 million 20 million దగ్గర ఉంది వ్యూస్ అది. ఓకే, మంచి రీల్స్ కూడా చేస్తున్నారు బాలుగారితో కలిసి. మీకు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు ఇద్దరికి అంత పెద్దగా
క్లోజ్నెస్ లేదన్నట్టు లేదు ఉంది, మాట్లాడతాం బాగుంది. అంటే అక్కడ ఎక్కువ అతను రూము సపరేట్ ఉంటుంది బాలు గారిది, ఇంకా నేను ఇది మనోజ్ అటు సపరేట్ ఉంటాం కదా. ముందు ఏంటంటే నలుగురికి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం, ఫాదర్ కూడా ఉన్నారు కదా నలుగురు, అప్పుడు ఉండేది. ఇప్పుడంటే వాళ్ళది అటు సైడ్ ఉండేది, మాది ఇటు సైడ్ ఉంది. ఇంకా వచ్చినప్పుడు అక్కడ సెట్ లోకి వచ్చినప్పుడే కొంచెం కామెడీలు చేసుకోవడం అలా ఎలా ఉంటది. ఓకే, ఈ తెలుగు రాని వాళ్ళని చూస్తే కొంచెం ఎప్పుడైనా నవ్వుకుంటారా మీరు? అంటే డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం క్యూట్ గా చెప్తారు కదా తెలుగు రాని వాళ్ళు. లేదు లేదు నవ్వుకున్నా. నవ్వుకోరా? నిజం చెప్పండి. నవ్వుకొని బాగా బాలునే ఉన్నాడు కదా, అప్పుడప్పుడు కొంచెం అడుగుతుంటాడు ఇలాగా డైలాగు, అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటది. అంటే అతను క్యూట్ గా బాగా మామూలుగా బయట కూడా అలానే ఉంటాడు కదా, నవ్వు వస్తూ ఉంటది. ఓకే, అడుగుతారు మిమ్మల్ని ఇలా ఈ డైలాగ్ ఎలా చెప్పాలి తెలుగులో? అడగడు ఏంటైనా మనం ప్రాంప్టింగ్ చెప్తుంటారు కదా, అప్పుడు ఏదన్నా ఆడినప్పుడు ఇది అని అలా అప్పుడు చెప్తుంటాం అంతే. అంతే. ఓకే, బాలు గారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదని చెప్పండి, చిన్నదైనా సరే పర్లేదు. మేము నాకే తెలియదు, నాకు చెప్పాలి ఏదైనా సీక్రెట్ ఉంటే. నన్ను ఎలా అడుగుతారండి, నేను ఎప్పుడైనా లైవ్ లో చూడలేదు కదా. మీరంటే దగ్గర నుంచి చూస్తారు, ఫుడ్ విషయంలో కానీ డ్రెస్సింగ్ విషయంలో అస్సలు ఓపెన్ బుక్ ఆయన. అంతే. అంతేనా? మాకు తెలియదు. సీక్రెట్ ఏం లేదు, అంతా ఓపెన్ బుక్ మీరు అన్నట్టు. అంతేనా? అందరూ తెలిసిందే, సేమ్ అంతే. అందరికి తెలిసిందే. మీనా గారు ఎలా ఉంటారు? అదే పేరు మర్చిపోయా బయట. అమూల్య గారు. ఎస్, అమూల్య గారు బాగుంటారు ఫ్రీగా. నేను ఎక్కువ ఏంటంటే హాయ్ అండి, గుడ్ మార్నింగ్, అక్కడ వరకే ఉంటాను అంతే, సీన్ వరకే. అంతేనా? అంతే. ఎవరైనా బయట చూసే వాళ్ళు ఎలా అనుకోవాలి, ఒక ఇంట్లోనే ఉంటారు పొద్దున్న రాత్రి దాకా, సో ఫుల్ మాట్లాడుకుంటారు అనుకుంటాము. కానీ అది చెప్పాను కదా, ఇప్పుడు ఒక సీన్ ఉందనుకో, ఇప్పుడు ఆ సీన్ తర్వాత వెళ్ళిపోతాం, రూమ్ కాల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు బాలు మీనా సీన్ ఉందనుకో, వాళ్ళు ఉంటారు. ఒక ఫ్యామిలీ సీన్స్ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఉంటాం, క్లోజులు అదంతా అయిపోయినా కూర్చొని అప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఫన్నీయెస్ట్ సీన్ ఒకటి చెప్పండి, మీ మొత్తం అందరు ఉండి ఫుల్ అందరు ఆ సీన్ వల్ల నవ్వుకున్న సీన్ ఏమైనా గుర్తుందా? చాలా ఉన్నాయి, గుర్తులా చాలా సీన్లు ఉన్నాయి. అవునా? మీరే నా ఎక్కువ చిలిపి పనులు చేసేది? అలా ఏం లా, అందరూ మనోజ్ ఉన్నాడు కదా, యశ్వంత్, అతను యశ్వంత్ ఎక్కువ జోకులు వేస్తుంటాడు మధ్యలో. అక్కడ కులుజా అక్కడ సంబంధం లేనివంతా ఈ డైలాగ్ క్యారీ చేయండి అంటే నేను క్యారీ తీసుకురాలేదు ఈరోజు అని చెప్తాడు, అలా జోకులు ఉంటది. నిన్న కూడా అదే చెప్పాను, నిన్న ఎపిసోడ్ లో కూడా ఈ డైలాగ్ క్యారీ చేయండి డైరెక్టర్ గారు అంటుంటే నేను క్యారీ తీసుకురాలేదు అంటుంటే, అలా కుళ్ళు జోకులు అలా వేస్తుంటాడు. పక్కన వాళ్ళు కుళ్ళు జోకేసి మీరు మీ సీన్ డిస్టర్బ్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడిస్తుంటారు, అప్పుడు ఆ టైంలో నేను మాట్లాడుతుంటా, నన్ను ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నా నన్ను అరుస్తారు. డైరెక్టర్స్ అరవడం అంటే ఆ సీన్ వరకు బాగా రావాలని వాళ్ళు అలా చేయండి ఎలా చేయండి త్వరగా అవ్వాలి అలా అంతే. ఈ త్వరగా అవడం అనే కాన్సెప్ట్ మీకు షూటింగ్ లో ఉన్నట్టు త్వరగా టెలికాస్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకుండదు సీరియల్స్ లో? త్వరగానే చేస్తారు. 9 కంటే 9కి రావడం కాదండి, ఈ రోజు పెట్టిన ప్రోగ్రాము ఫ్రైడే వరకు ఇట్లా రావాలిగా, మంత్ మొత్తం రావాలి. చేసేది 9 days 10 అలా చేస్తారు. ఆ బ్యాంకింగ్ ఉండాలి అప్పుడు రావాలంటే, రోజు రోజు చేస్తే అయిపోతుందిగా. ఓకే, సీరియల్లో మీరు చెఫ్ కదా? అవును. వంటలు వస్తాయా మీకు? వస్తుంది. ఏం వస్తాయి? చికెన్ చేస్తా, టమాటా. చికెన్ లో ఏం చేస్తారు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. సరే, చికెన్ కర్రీ ఎలా చేయాలి చెప్పరా నాకు? ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటది. మీ స్టైల్ చెప్పండి స్టైల్ మూడు బట్టి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాం. ఒక్క స్టైల్ చెప్పండి పర్లేదు. జస్ట్ వంట అబ్బాయి కదా మీరు, ఎంతవరకు వంటలు వచ్చా అని. రేపు ఎప్పుడైనా మా వాళ్ళ అమ్మాయిలకి వంటలు వచ్చే అబ్బాయిలంటే చాలా ఇష్టం కదా. యూట్యూబ్ లో ఆన్ చేసి మొత్తం వంటలు వస్తాయి, మనం చెప్పడం ఏముంది. చెప్పడం అంటే మీరు చెప్పేది వాళ్ళు ఫాలో అవుతారని కాదండి, మీకు ఎంతవరకు వచ్చి వంటల అబ్బాయి కదా అని చెప్పేసి. ఓహో, నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా? కానీ మా మదర్ ఫోన్ చేస్తే చెప్తుంది చేస్తానా లేనా. ఏది ఫోన్ చేయండి మరి, మాట్లాడేసానా? చేసేయండి. హలో మా, ఇదే ఇంటర్వ్యూలో ఉన్నా, అదే ఇంటర్వ్యూ అదే యాంకర్ మాట్లాడుతుంది, మాట్లాడు. హలో, నమస్తే అమ్మా, బాగున్నారా? చాలా బాగున్నాను. నిజంగానే రవి గారు బాబీ గారు వంటలు చేస్తారా బయట? ఇంట్లో ఎప్పుడైనా వంటలు చేసి పెట్టారా మీకు? నిజంగా బాగా చేస్తారా, ఉట్టిగా చెప్తున్నారా? ఏ కూర బాగా చేస్తారు? చికెన్ చేస్తాడు, టమాటా కోడిగుడ్డు వేసేసేది బాగా చేస్తాడు, బెండకాయ పులుసు బాగా చేస్తాడు, టీ కూడా బాగా పెట్టిస్తాడు. అమ్మ బాబోయ్, నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మా అబ్బోడు ఉంటేనే ఇక్కడ చేయిస్తా ఉంటాడా. అవునా? అక్కడికి వస్తే తినే వంటలు చేసి పెడతారా? చూసుకుంటారా మిమ్మల్ని బాగా?
బాగా చూసుకుంటాడమ్మా నా బంగారు బిడ్డమ్మో. అమ్మో ఇంటికి ఎప్పుడైనా అమ్మాయిలు వస్తారా అంటే సీరియల్లో రవికి ఫ్యాన్స్ అని? అమ్మాయిలు రారు, ఫ్యామిలీ మొత్తం వస్తా ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు హోటల్ మా ఫ్యామిలీ కాదు, వచ్చేవాళ్ళు ఫ్యామిలీ మొత్తం వస్తా ఉంటారు, తీసుకొని పోతా ఉంటారు. చూడ్డానికా, ఫొటోస్ తీసుకోవడానికి? ఫోటోలు తీసుకునేదానికి మా కింద అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు. సీరియల్ ఎలా చేస్తున్నాడు యాక్టింగ్ మీ కొడుకు? బాగా చేస్తున్నాడు మా. నిజంగానా? నిజానేమో, నచ్చింది కదా. లేకపోతే మేము చెప్తాం అట్లా, కొంచెం మాకు మనసుకు నచ్చకపోతే వాళ్ళక్క మీ ఇద్దరు చెప్తాం ఇట్లుంది నాయన అట్లుంది అనేసి. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు మరి? దొరకాలి కదా అమ్మాయి. చేసుకోవాలి 2 3 అదే చెప్తున్నా, నాకు హెల్త్ బాగాలేనైనా చేసుకునేవి మేము ఉండాలి అనేసి అంటే వినటం లేదు. అవునా? రేపు సంవత్సరం అన్నా చెయ్యాలమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకుంటారేమో? లేదు, లవ్ చేయలేదే. మీరు చేయలేదని ఫీల్ అవుతున్నారా? లేదు లేదు, అట్లేం లేదు. నా బిడ్డ ఏం చెప్పినా మాకు చెప్పేస్తాడు, ఏం చేసినా చెప్తాడు. లవ్ ఇవంతా ఏం లేదు. వచ్చినాడా, ఇంట్లో ఉన్నాడా, నాకు హెల్ప్ చేసినాడా, హాస్పిటల్ తీసుకున్నాడా, గుళ్ళు తీసుకున్నాడా, తెలిసిపోతుంది కదా పిల్లోడి ప్రవర్తన అనేది తల్లిదండ్రికి. అవునులేండి. ఫోన్ మాట్లాడేది అదంతా తెలుస్తుంది కదా, అట్లంతా ఏం లేదు. మంచి అబ్బాయిని కన్నారా అంటే? అదే మంచిగా పెంచారు యాక్చువల్లీ. పెంచేది బాగా పెంచాను. మాకు దేవుడు లాంటి బిడ్డలను ఇచ్చినాడు. దేవుడికి వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. నిజం, ఇద్దరు నా కూతురు అంతే, మా కొడుకు అంతే. ఓకే. తిన్నారమ్మా? తిన్నానంటే హెల్త్ జాగ్రత్త. సరే అమ్మా. సో ఎలాగో వంటల అబ్బాయి కాబట్టి వంటలు చేస్తారు కాబట్టి మేము కూడా మీకోసం ఒక మిర్చి పౌడర్ తీసుకొచ్చాం. విరాట్ మిర్చి పౌడర్ అనమాట. దీంట్లో కలర్స్ ఏమీ కలపలేదు, చాలా న్యాచురల్ పౌడర్. అది కూడా కూరల్లో, పచ్చళ్ళలో రెండిట్లో వాడుకోవచ్చు. ఓన్లీ ఆవకాయల్లో కాదనమాట, కూరల్లో కూడా వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. విరాట్ మిర్చి పౌడర్. థ్యాంక్ యూ విరాట్ మిర్చి పౌడర్. యా. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు ఎక్సెప్ట్ యశ్వంత్ సీరియల్లోనా? ఎస్. ఫేవరెట్ నాకు మదర్ ప్రభావతి గారు, ఇంకా బాలు. ఆవిడ ఫేవరెటా? ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా మారుతున్నారు. అలా కాదు కానీ సీనియారిటీ, ఆ యాక్టింగ్ దాన్ని ఫేవరెట్ అంటున్నాను. కానీ ఫుల్ తిట్టుకుంటారు కదా, మామూలు తిట్టుకోరు. ఈ ప్రభావతి అంత బాగా చేశారు కాబట్టి తిట్టుకుంటారు, బయట చేయకపోతే తిట్టుకోరుగా. ఫేవరెట్ క్యారెక్టర్ కదంటే ఫేవరెట్, అంత బాగా చేస్తారు కాబట్టి చెప్తాను ఫేవరెట్ అని. ఓకే. సీరియల్లో మనుషులు, సీరియల్లో కాకుండా బయట మీకు ఫేవరెట్ ఎవరు? వాళ్ళే సేమ్ పీపుల్. సేమ్ పీపుల్ నాకు శ్రీకాంత్ గారు, అదే సత్యం సార్, అదే మా ఫాదర్ ఉన్నారు కదా, ఫేవరెట్. ఆయనకు తెలుగు వస్తుందా బాగానే? నేర్చుకుంటున్నారు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, మాట్లాడతారు. పర్లేదు మాట్లాడతారు. ఇంకే ఫేవరెట్ అంటే ఇంకా యశ్వంత్ మనోజ్. ఆయన పేరు చెప్పకపోతే ఆలోచించాలి, చెప్తే ఆలోచన లేదు. అంటే మేము ముగ్గురు లంచ్కి చేసిన లంచ్కి వస్తారు సార్, నేను మనోజ్, మేము ముగ్గురం తింటాం కలిసి. మీరే బాక్స్ ఎత్తుకెళ్తారా? లేదు, షూట్ లో పెడతారు. సో నవ్వుకుంటూ తింటుంటా. టైం ఉంటుందా తినడానికి ప్రాపర్ గా? ఉంటది, బ్రేక్ టైం ఉంటది, బ్రేక్ టైం ఇస్తారుగా. ఓకే. సీరియల్స్ గురించి జనాలకు అసలు అవగాహన లేని ఒక పాయింట్ చెప్పండి. చాలా మంది అంటే తెలియని వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను తిరుపతి కనిపిస్తాను కదా, మీరు ఇక్కడ ఉన్నారు, నైట్ టీవీలో వస్తారు కదా, అలా డౌట్ పడుతుంటారు చాలా మంది. అలాంటి డౌట్లు కూడా ఉన్నాయి. అలాంటి అంటే హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు, వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు, అలా ఫిక్స్ అయిపోయారు చాలా మంది. నేను అక్కడక్కడ కనిపించిన మీరు డౌట్ పడుతూ అడుగుతారు, మీరేనా కదా, నేనే అండి అని చెప్తాను. మీరు హైదరాబాద్ కదా, లేదు ఇక్కడ ప్రాపర్, అదే చెప్తా ఉంటాను. నేనైతే చిన్నప్పుడు బాలయ్య బాబు సినిమాలో చచ్చిపోయాడని ఏడ్చేదాన్ని. అయ్యో, ఇంకంతా తెలియని వాళ్ళు. ఇంకా ఇప్పుడు అది షూట్ అని తెలిసినా కూడా, మా అమ్మకు కూడా తెలిసి నేను యాక్ట్ చేస్తానని ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది సీరియల్ చూసుకుంటూ. ఈ సీరియల్ చూసి ఏడ్చుకుంటూ ఉంటుంది, తెలుసు ఆమెకి షూట్ చూసుంటది, షూట్ ఎలా చేస్తారు, నేను వెళ్తాను చెప్తుంటా, ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తుంటారు. ఓకే. మీకు లేడీ ఫ్యాన్స్ బాగా ఉన్నారు కదండి. ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్స్ పెట్టినా, పోస్టులు పెట్టినా మామూలుగా కామెంట్లు రావు, బాగా చెప్తుంటారు మీ గురించి. చూసారా? చాలా చూసాను యాక్చువల్లీ. సో ఇన్బాక్స్ లో ఎప్పుడైనా మంచి ప్రపోజల్స్ వచ్చాయా? ఒక వియర్డ్ ఆర్ క్యూట్ ప్రపోజల్? రోజు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ఏం చెప్తారు? మీరు బాగా చేస్తారు యాక్టింగ్, పెళ్లి చేసుకోండి, సూపర్ అండి, బాగా చేస్తారు,
ఇలాగా సెటిల్గా నేచురల్ చేస్తుంటారు అని చెప్తుంటారు, కొంతమంది ఐ లవ్ యూ చాలా పెడుతుంటారు. ఎవరైనా పెళ్లి చేసుకుందామని అడిగారా మిమ్మల్ని అట్లా ప్రపోజల్స్లో? అడుగుతుంటారు పెళ్లి చేసుకుందామా, ఐ లవ్ యూ అనేది చెప్తుంటారు, ఇంకా మామూలే కదా అది. మీరేం రెస్పాండ్ అవుతారు? నేను కొన్ని వరకు చూస్తాను, అన్ని చూస్తా, మెసేజ్ చూస్తా, ఏంటంటే లైక్ చేస్తాను అంతేగాని ఇప్పుడు మనం రిప్లై పెట్టామనుకో వెంటనే కాల్స్ చేస్తున్నారు వాళ్ళు, చాలా మంది యాక్సెప్ట్ చేస్తే కాల్స్ వచ్చేస్తున్నాయి. డైరెక్ట్ కాల్ చేస్తాం, మనం షూట్లో ఉండే ఇబ్బంది అవుతుంది, అప్పుడప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని పెడుతుంటాం. అంతేగాని వాళ్ళు ఎవరు ఒక అమ్మాయిని చూస్ చేసుకోలేదు మీరు? అలా ఏం చూసి ఏం చేసుకోలేదు. ఓకే, సో గుండె నిండా గుడి గంటలు నెంబర్ 1 టీఆర్పీ ఉంది కాబట్టి వన్ థింగ్ మీ మా టీవీ ప్రేక్షకులకి మీరు చెప్పగలిగింది ఏంటి? థ్యాంక్ యూ సో మచ్, ఇంకా చూడండి, ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ వస్తుంటాయి, ఇలానే నెంబర్ 1లో పెట్టాలని కోరుకుంటున్నాను. 13 ఉన్నట్టుంది కదా ఇప్పుడు మీ టీఆర్పీ? యాక్చువల్గా 12 దగ్గరలో ఉంది. యాక్చువల్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది టాప్ 1 అది అర్బన్ చూస్తారు, యాక్చువల్గా అర్బన్ అది టాప్ 1లో ఉంది, 12 దగ్గర ఉంది టాప్ 1 సీరియల్. ఇప్పుడు 9 PM చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అంత టీఆర్పీ రావడం. యాక్చువల్గా మామూలుగా 8:30 7:30 అది మంచి అంటే స్లాట్ 8, కానీ దానికన్నా హైయెస్ట్ 9 వస్తుంది. మరి టాప్ 1లో ఉన్నప్పుడు ఎందుకని 7:30కో 8కో పెట్టలేదు? లేదు, ఇంకా అలవాటు పడిపోయారు కదా 9 PMకి, ఇప్పుడు మాస్టర్ డిస్టర్బ్ అవుతారు. ఇంకా 9 PMకి యాక్చువల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా 9 PMకి ఏంటంటే జీ తెలుగులో అటు సైడ్ జగదాత్రి సీరియల్, అక్కడ ఆ ఛానల్ టాప్ 1 జగదాత్రి, ఇక్కడ ఓవరాల్ టాప్ 1 వస్తుంది సీరియల్. మొత్తం అన్ని సీరియల్స్ కి మీదే టాప్ 1? అన్ని మొత్తం జీ అన్నిటికీ టాప్ 1 గుడి నిండా గుడి గంటలు. సో జియో హాట్స్టార్లో కూడా మొత్తం టోటల్ మొత్తం ఇది హాట్స్టార్లో కూడా టాప్ 1 టాప్ అలా వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అండి. అసలు మామూలు అంటే మా టీవీ వరకు టాప్ 1 ఉండడం ఓకే, మొత్తం ఓవరాల్ వస్తుంది. ఈటీవీ, జెమిని, జీ తెలుగు మొత్తం అంతగా చూసుకొని టాప్ 1 అని చెప్తారు, టాప్ 1 అని చెప్తారు. అబ్బో కంగ్రాచులేషన్స్, అసలు టాప్ లో ఉండిపోయి. కానీ 9 దాని కింద కూడా కామెంట్స్ పెడుతుంటారు, అసలు 9కే ఇలా ఉంటే 7:30 8కి వస్తే ఎలా ఉంటుందో అసలు. అంటే 9కి ఏంటంటే ఇప్పుడు జెంట్స్ అయినా పెద్దలు ఆఫీస్కి వెళ్ళేసి తర్వాత వచ్చి ఆ తినే టైంలో చూసి బాగా అలవాటు పడిపోయారు ఇప్పుడు 9 PM. జెంట్స్ కూడా మీ సీరియల్ చూస్తున్నారు? చాలా మంది నన్ను అడుగుతూ మాట్లాడుతుంటారు, జెంట్స్ అవునా అడుగుతారు, సీరియల్ గురించి అడుగుతుంటారు, ఏమవుతుంది బ్రో నెక్స్ట్ ఏమవుతుంది చాలా. దాంట్లో కామెంట్లు కూడా జెంట్స్ కూడా పెడుతుంటారు, లేచిపోయినాడా వచ్చాడండి, లేచిపోయినాడు మళ్ళీ ఈ మధ్య రీల్స్ లో కూడా మదర్ సన్ ఎట్ 9 PM రీల్స్ అదే ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అబ్బాయిల్ని కూడా ఆకట్టుకుంటుంది సీరియల్. అవును అంతేగా, అంటే రియలిస్టిక్, అంటే ఒక ఇంట్లో జరిగే కథ అని వాళ్ళే చెప్తుంటారు, చాలా ఉంటది. మా బట్టలైనా డ్రెస్సులైనా ఇప్పుడు ఒక అబ్బాయి ఎలా వేస్తాడు ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ అలానే ఉంటది అంట డ్రెస్సింగ్ స్టైల్ కూడా అది. సో అందువల్ల బాగా కనెక్ట్ అయ్యారు జనాలు. ఇంతకు ముందు మీరు ఈటీవీలో స్టార్టింగ్ ఏదో ఒక సీరియల్ చేసినట్టున్నారు కదా, మౌన పోరాటం. మౌన పోరాటం ఒక 70 ఎపిసోడ్స్ వరకు చేసా, తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. ఓకే, మరి పడమటి సంధ్యారాగంలో ఎందుకు ఆపేశారు? ఆపలేదు, ఆ స్టోరీ అక్కడ వరకు ఎండ్ అయిందా ఇంకా తెలీదు. యాక్చువల్గా జైల్లో పెట్టారు, అది తీసుకొస్తారా తీసుకోరారా అనేది తెలియదు. జైల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉన్నాం, జైల్లో ఉండాలి కదా మీరు ఇప్పుడు? జైల్లో ఉన్నా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎంట్రీ అయిపోతాను జైలుకా? కాదండి, అప్పుడప్పుడు సీరియల్స్ లో ఒక క్యారెక్టర్ ని పూర్తిగా లేపేద్దామని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీ, అదే ఒక యాక్సిడెంట్ వచ్చేసింది, యాక్సిడెంట్ అయిపోయింది, సో ప్లాస్టిక్ సర్జరీ చేసేయాలని చెప్పి కొత్త ఫేస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు అలా చేస్తుంటారు? మంచి క్యారెక్టర్ ఉండుంటది, అప్పటికే జనాలు అలవాటు పడుతుంటుంటారు, అయినా కూడా తీసేస్తారు. అంటే ఆ ప్రొడక్షన్కి ఆర్టిస్ట్కి ఏమన్నా ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే అతనికి ఇంకా వేరే కమిట్మెంట్స్ ఉండొచ్చు, అలా ఉంటుంది అంతే. అంతే తప్ప అంతే. కానీ అట్లా అప్పుడు తిట్టుకుంటుంటారు జనం, అంటే అలవాటు పడిపోయారు కదా వాళ్ళకి, ఇంకా తిట్టుకుంటారు ఆడియన్స్, ఇంకా అంతే కదా. ఓకే, మిమ్మల్ని అడిగిన ఒక వియర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే జనంలో నుంచి సీరియల్ గురించి కానీ మీ గురించి కానీ, అట్లా నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, అక్కడ అట్లా ఉన్నావు కదా, ఇట్లా ఏమన్నా అప్పుడు ఎట్లా ఏమన్నా అడిగారు? అలా అంటే ఇంకా డైరెక్ట్ గా వీర్డ్ ఏం అడగలేదు ఎవరు, బయట ఇంకా బాగున్నారని అడుగుతుంటారు, ఇంకా బయట బాగున్నారు ఇంకా అలా అడుగుతుంటారు. ఈ సీరియల్ లో మేకప్ ఎక్కువ వేసుకోవడం వల్ల అట్లా ఏమైనా అయిపోతుంది? అది ఎక్కువ కూడా ఏం ఉండదు, నార్మల్ గా వేసుకుంటారు అంతే. కొంచెం మేకప్ వేసుకుంటారు కానీ కొంచెం డిఫరెంట్ గా పెద్దవాళ్ళలాగా అనిపిస్తారు, పెద్ద ఇన్నోసెంట్గా ఒక మంచి అబ్బాయి లాగా. అంటే మీరు బయట మంచి అబ్బాయి కాదు, బయట కూడా మంచి అబ్బాయి చెప్పారు కదా మా మదర్. మీ మదర్ సర్టిఫై చేశారు కాబట్టి అసలు నిజంగా నెత్తిని పెట్టుకుని కూర్చున్నారు మీ మదర్ అయితే మిమ్మల్ని. ఏంటి మీ అమ్మ పేరు? మీ అమ్మగారి పేరు చంద్రకళ గారు. చంద్రకళ గారు నిజంగానే మంచి కొడుకునే కన్నారని ఏంటంటే ఇప్పుడు
ప్రజెంట్ హెల్త్ అటు ఇటు ఉంది, అంటే బ్యాక్ పెయిన్ దానివల్ల. ఇప్పుడు నేను ఏంటంటే ఒక్క సీరియల్ ప్రజెంట్ చేస్తున్నా, గ్యాప్ వస్తుంది కదా ఒకటి, గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నా, చెప్పాం కదా తిరుపతి వెళ్ళిపోతా, అప్పుడు హెల్ప్ చేస్తుంటా, ఇంట్లో వర్క్ అన్ని చేస్తుంటా. అందుకే బాగా ఇష్టం అనుకో. బాగా ఇష్టం అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మరి? వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. మెయిన్ ఎక్కువ ఇప్పుడు నేను చేస్తున్న డేట్స్లో వస్తున్నాయి, అది చూసుకొని చేయాలండి. మా టీవీకేనా? మా టీవీ కాదు, జీటీవీ అని ఉన్నారు. ఇప్పుడు ఒకటి చేస్తున్నాం కదా, మాక్సిమం సెకండ్ ప్రాజెక్ట్ ఎవరు ఇది అయిపోయాక ఇస్తారు, జీ ఈటీవీ అలా ఉంటది కదా. అంటే ఫస్ట్ సెకండ్ వీక్ ఫోర్త్ సేమ్ గుడి గంటలు ఆ డేట్స్ లో అడుగుతున్నారు. ఇంకా అది కాకుండా ఖాళీ డేట్స్ లో చూసి చేసుకోవాలి. ఇలా చేయొచ్చా మీరు మా టీవీలో చేస్తూ పక్కన దాంట్లో ఇట్లా ప్రాబ్లం ఏమి ఉండదా మీకు? లేదు, అలా ఏం లేదు, చేసుకోవచ్చు. అంటే సేమ్ స్లాట్ లో చేయకూడదు, 9 PM ఉంటే ఒక 9 PM స్లాట్ లో చేయకూడదు, చేసుకోవచ్చు. యాక్చువల్గా తమిళ్ అలా కూడా వస్తున్నాయి, కానీ ట్రై చేస్తే వస్తున్నాయి. ఏంటంటే డేట్స్ ప్రాబ్లం వస్తున్నాయి, అక్కడ ఏంటంటే కంటిన్యూ డేట్స్ ఉంటుంది. ఇప్పుడు 1 to 15, 15 to 30, ఇక్కడ ఏంటంటే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ మధ్యలో వీక్ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఇబ్బంది. అటు 15 అయినా ఉండాలి, ఇటు 15 అలానే ఉండాలి. అలా ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంకేదైనా చేయడానికి, ఏదైనా చేయడానికి అటు సైడ్ వేరే లాంగ్వేజెస్. బాలు గారికి శ్రీముఖి గారికి ఏంటండి మధ్యలో ఏమైనా నిజంగానే రిలేషన్షిప్ నడుస్తుందా వాళ్ళిద్దరికి? పెళ్ళి ఏమైనా చేసుకుంటారా? అంటే ఈవెంట్స్ లో చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. లేదు, అక్కడ షో వరకే అంతే. అంతేనా? ఒకసారి అడిగినట్టున్నారు బాలు గారు కూడా, నిజంగానే మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే షో కోసమే చేస్తున్నారా అని చెప్పేసి. లేదు, అక్కడ వరకు షో వరకే చేస్తుంటారు, తర్వాత ఎవరు పాటికి వాళ్ళు ఉంటారు అంతే. ఓకే, సో మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే టు ఎండ్ విత్ దిస్ యూ కెన్. ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. దానికన్నా ఎక్కువ చెప్పలేం కదా, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఇంకా సపోర్ట్ చేయండి. యశ్వంత్ గారికి ఏమైనా చెప్తారా? యశ్వంత్ గారికి ఫోన్ చేసి చెప్తా. ఇక్కడ చెప్పేవి కాదంట. ఇక్కడ చెప్పేవి కాదు. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ. ఇంట్రోవర్ట్ నుంచి కొంచెం ఇప్పుడే బయటకు వస్తున్నారు. డైలాగ్ కూడా తెప్పించారు. సో ఇంకా మంచి మంచి సీరియల్స్ చేయాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మమ్మీ వాళ్ళని బాగా చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.